కర్ణాటక రాష్ట్రంలో ఊహించిందే జరిగింది. కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టబోతున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా తానే ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగుతాను అని చెప్పినటువంటి సిద్ధరామయ్య రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ప్రకటించారు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో. ఈ మీటింగ్లో ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం కూడా జరిగింది. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కొత్త సీఎం కాబోతున్నటువంటి డీకే శివకుమార్ సిద్ధరామయ్య పాదాలకు నమస్కారం చేశారు, ఆశీర్వదించండి అంటూ. కానీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, గురువుగారు అంటూనే నా కుర్చీ లాగేశావు కదా అని చెప్పి బహుశా సిద్ధరామయ్య ఇన్నర్గా ఫీల్ అయ్యి ఉండవచ్చు. నిజానికి 5 సంవత్సరాలు తానే కొనసాగుతానని చెప్పి పలు సందర్భాల్లో సిద్ధరామయ్య చెప్పినప్పటికీ కూడా మంగళవారం నాడు ఢిల్లీలో జరిగినటువంటి భేటీ తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా స్పష్టంగా చెప్పింది, ఇప్పటికే ఒక 6 నెలలు ఎక్కువగా పరిపాలించేసాం. ఎందుకంటే మొదట్లో మాట్లాడుకున్నటువంటిది 2023లో పవర్లోకి వచ్చినప్పుడు ఇంటర్నల్గా మాట్లాడుకున్నటువంటిది పవర్ షేరింగ్ ఫార్ములా. అంటే 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి ఒక ఇంటర్నల్ అగ్రిమెంట్కి వచ్చారు. కానీ 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఇంకా సిద్ధరామయ్య తప్పుకోకపోవడంతో పార్టీలో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పార్టీ రెండుగా చీలిపోతుందేమన్నటువంటి పరిస్థితి వచ్చేసరికి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే అది క్రైసిస్ ఏర్పడుతుంది. త్వరలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో ఒక నిర్ణయం తీసుకోకపోతే పార్టీలో చీలిక తప్పదు అని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించినట్టుగా కనబడుతోంది. మొత్తానికి నేను తప్పుకుంటున్నాను అని చెప్పి సిద్ధరామయ్య ప్రకటించడం బహుశా శనివారం నాడు కొత్తగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పుడు డీకే శివకుమార్ సీఎం అయితే ఏం మారుతుంది కాంగ్రెస్లో, కొత్తగా ఏం మార్పు వస్తుందంటే, చాలామంది పొలిటికల్ అనలిస్ట్ చెప్పుకున్నటువంటిది అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తారు, చాలా దూకుడుగా ముందుకెళ్తారు అనేటువంటి ఒక టాక్ ఉంది. క్యాడర్ మేనేజ్మెంట్లో, గ్రౌండ్ మేనేజ్మెంట్లో సిద్ధరామయ్య కంటే చాలా ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయగలరు. అందులోకి అతనితో పోల్చి చూసుకుంటే వయసు పరంగా తక్కువ వాడే కాబట్టి చాలా అగ్రెసివ్గా ముందుకు పోగలుగుతాడు. తర్వాత హిందుత్వ పాలిటిక్స్ పైన సాఫ్ట్ లైన్ తీసుకుంటాడు. అంటే గతంలో ఉన్నటువంటి సిద్ధరామయ్య ప్రభుత్వం ఎలా ఉండేదంటే, ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేస్తూ చాలా కామెంట్స్ చేయడము, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను బ్యాన్ చేయండి, ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయండి, ఇలాంటి మాటలు, పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ డీకే శివకుమార్ హిందుత్వ పాలిటిక్స్ పైన అంత అగ్రెసివ్గా పోడు, ఒక సాఫ్ట్ కార్నర్లో ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత బెంగళూరు నగరాన్ని గతంలో లాగా లేదు, కొంత కళ తప్పింది. దానికి మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురావడానికి ఇన్ఫ్రా కానివ్వండి, పెట్టుబడులపై కానీ ఫోకస్ పెట్టడానికి డీకే శివకుమార్ మరింత ఎఫిషియెంట్గా పని చేయగలడు అని చెప్పి అధిష్టానం అయితే నమ్ముతోంది. దట్టు వచ్చే ఎన్నికలకు సంసిద్ధం కావాలంటే కొత్త నాయకత్వం కావాల్సిందే. ఇప్పటి నుంచే ఆ పని చేయకపోతే ఎన్నికల ముందు చేస్తే అది వర్కౌట్ కాదు అని చెప్పి అధిష్టానం భావించినట్టుగా కనబడుతోంది. అయితే ఎందుకు సిద్ధరామయ్యని ఎందుకు తప్పించారంటే, సిద్ధరామయ్య పైన గతంలో చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. నిజానికి సంవత్సరం కిందటే సిద్ధరామయ్యని తప్పిస్తారనేటువంటి ప్రచారం జరిగింది. రకరకాల ల్యాండ్ మాఫియా ఇట్లాంటి స్కాములు, అతను భార్య పేరు మీద చాలా భూములు రాయించేసుకున్నాడు. ఒకటి కాదు, 2-3 అవినీతి కరప్షన్ ఎలిగేషన్స్, చాలా సీరియస్ ఎలిగేషన్స్ వచ్చాయి. కాకపోతే పవర్లో ఉన్నారు కాబట్టి అవి బయటపడకుండా కాపాడుకున్నారు. కానీ ఇక తప్పుకోక తప్పదు, అతనికి ఉండేటువంటి అడ్వాంటేజ్ అతనికి ఉన్నాయి, కానీ ఇది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి ఇక ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇది లాభం అవుతుందా లేకపోతే రిస్క్ అవుతుందా? డీకే వర్గం అయితే సంతృప్తి చెందుతుంది. ఒక్కలిగా కమ్యూనిటీకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే మా నాయకుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు కాబట్టి పార్టీలో అంతర్గత తిరుగుబాటుకు బ్రేక్ పడుతుందని చెప్పి కాంగ్రెస్ అనుకుంటుంది. కానీ అట్ ద సేమ్ టైం మరొక ప్రమాదం కూడా పొంచి ఉంది. ఏంటంటే, ఇప్పుడు సిద్ధరామయ్య అయితే రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి మాట విని ఇప్పటికీ సైలెంట్గా ఉన్నాడు. కానీ పార్టీలో ఉంటేనే పక్కలో బల్లెంలాగా వ్యవహరిస్తాడా? తన ఎమ్మెల్యేలని అంటే పరిపాలన సజావుగా జరగనివ్వకుండా ఏదో ఒక అడ్డంకులు, అడ్డుపులలో వేసేటువంటి ప్రయత్నం చేస్తాడా? అనుకున్నంత ఈజీగా ఉంటుందా? ఒక్కసారిగా పదవి కోల్పోతే అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతాడా సిద్ధరామయ్య? పరిపాలనకు ఏమైనా ఆటంకాలు కలిగించేటువంటి అవకాశం ఉంటుందా? మళ్ళీ గ్రూపు రాజకీయాలు ఏమైనా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం. ఎందుకంటే రాబోయే 2-3 నెలల్లో ఇది నిజమవుతుందా, ఇది కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం సరైందా కాదనేది రాబోయే 2-3 నుంచి 4 నెలల్లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? డెఫినెట్గా పవర్లో ఉన్నటువంటి పార్టీ బలహీనపడితే, గ్రూపులు 2గా విడిపోతే, చీలిక ఏర్పడితే డెఫినెట్గా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. గతంలో అక్కడ బీజేపీ పవర్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి డెఫినెట్గా దీన్ని ఇప్పటికే విమర్శిస్తుంది. ఎందుకంటే ఈ కుర్చీల కుమ్ములాట ఏంటయ్యా, ప్రజలు పరిపాలించి మనం మీకు పవర్ని ఇస్తే
పరిపాలనను గాలికి వదిలేసి ఈ సీఎం కుర్చీలాట ఏంటి? ఇదేమైనా మీ జాగీరా, లేకపోతే ఏదో ఒక నిర్ణయానికి రండి. ఇది పరిపాలన గాలికి వదిలేసి, ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేసి, సీఎం కుర్చీ నీదా నాదా అని చెప్పి ఈ కుర్చీలాటలు ఏంటి అంటూ ఈ కుల సమీకరణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఈ పరిణామాలను బీజేపీ ఎన్కాష్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే మరి ఈ తుఫానులాగా ప్రస్తుతానికైతే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి శిరసావహిస్తూ సిద్ధరామయ్య ఒప్పుకున్నప్పటికీ రాబోయే 2-3 నెలల్లో అతని వ్యవహార శైలి ఎలా ఉంటుంది? సైలెంట్గానే ఉంటాడా, లేకపోతే ఏమైనా వైలెంట్గా మారతాడా సిద్ధరామయ్య అనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ హైకమాండ్ అసలు ప్లాన్ ఏంటి? కర్ణాటకలో అధికారాన్ని కాపాడుకోవాలి, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటివే 4 రాష్ట్రాలు, అందులో కర్ణాటక చాలా కీలకమైనటువంటి రాష్ట్రం, పెద్ద రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ గ్రిప్ ఉండాలంటే డెఫినెట్గా కర్ణాటకను కాపాడుకోవాలి. సో 2029 లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్ర యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. ఈ 3 టార్గెట్స్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది తప్ప ఉప్ప అనేది రాబోయే ఒక 3-4 నెలల్లో మనకు అర్థమైపోతుంది. మరి మీకేమనిపిస్తోంది? సిద్ధరామయ్యను పక్కన పెట్టి డీకేఎస్ని తీసుకురావడం కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ లాభాన్ని చేకూర్చిపెడుతుందా, లేకపోతే రాంగ్ డెసిషన్ అవుతుందా? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.